హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీ టాక్స్. ఈరోజు మనం భూత్నాథ్ రిటర్న్స్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. భూత్నాథ్ మూవీ సిరీస్లో మొత్తం 2 మూవీస్ ఉన్నప్పటికీ నాకైతే మొదటి మూవీ కంటే కూడా సెకండ్ మూవీనే బాగా నచ్చింది. సో మన వీడియోలో భూత్నాథ్ ఫస్ట్ పార్ట్లో జరిగిన స్టోరీని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి భూత్నాథ్ సెకండ్ పార్ట్ అంటే భూత్నాథ్ రిటర్న్స్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ 1 వీడియో పబ్లిష్ చేస్తున్నాము. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే గోవాలో భూత్నాథ్ విల్లా అనే ఒక ఇల్లు ఉంటుంది. అదే ఇంట్లో భూత్నాథ్ అనే దెయ్యం ఉండడంతో లోకల్ వాళ్ళు ఎవరు ఆ ఇంటి సైడ్ వెళ్ళరు. అయితే ఆ విషయం తెలియని ఆదిత్య అండ్ అంజలి అనే 2 భార్యాభర్తలు వారి కొడుకు అమన్తో కలిసి ఆ ఇంటికి రెంట్కి వస్తారు. దాంతో భూత్నాథ్ అమన్ని భయపెట్టాలి అని అనుకుంటాడు. అయితే అమన్ చిన్నపిల్లవాడు అయినప్పటికీ భూత్నాథ్ని చూసి భయపడకుండా భూత్నాథ్తో ఫ్రెండ్షిప్ చేస్తాడు. అలా భూత్నాథ్ అమన్ ఫ్యామిలీలో ఒకటిగా కలిసిపోతాడు. ఆ తర్వాత భూత్నాథ్కి మరణం తర్వాత చేయవలసిన సాంప్రదాయ పూజలు చేయలేదు అని తెలుసుకుని ఆ పూజలు చేయడంతో భూత్నాథ్ ఆత్మ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అక్కడితో భూత్నాథ్ ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. ఫస్ట్ పార్ట్ మొత్తం ఎక్కువగా ఫన్నీగానే ఉంటూ ఎమోషనల్గా ముగుస్తుంది. సరిగ్గా అక్కడి నుండే భూత్నాథ్ రిటర్న్స్ మూవీ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అలా భూమి నుండి వెళ్ళిపోయిన భూత్నాథ్ ఆత్మల లోకానికి వెళ్తుంది. అక్కడ చనిపోయిన వారి ఆత్మలన్నీ చాలా నార్మల్గా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ భూమి మీద ఎన్నో కష్టాలు పడిన తర్వాత అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. భూమిపైన లాగానే అక్కడ కూడా చనిపోయిన లేడీస్ ఆత్మలు కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయి. అవన్నీ చూసి షాక్ అవుతూ భూత్నాథ్ ఆ లోకంలోని మెయిన్ ఆఫీస్కి వెళ్తాడు. ఆ ఆఫీస్ కూడా అచ్చం భూమిపైన ఉన్న గవర్నమెంట్ ఆఫీస్ లాగానే ఉంటుంది. అక్కడ చనిపోయిన వారందరూ నెక్స్ట్ పుట్టడం కోసం అప్లికేషన్ తీసుకొని ఒక టోకెన్ నెంబర్ తీసుకొని వారి నెంబర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అలా ఆ ఆఫీసులోకి వెళ్ళిన భూత్నాథ్ని చూసిన అక్కడ అధికారి భూత్నాథ్ ఫైల్ చూసి నవ్వి, నెక్స్ట్ ఎలా పుట్టాలనుకుంటున్నావు, కుక్కలాగానా పిల్లిలాగానా అని చెప్తూ ఉండగానే భూత్నాథ్ మళ్ళీ మనిషిలాగానే పుట్టాలి అని అనడంతో అది విన్న ఆ అధికారి మనిషిలాగా అయితే వెయిట్ చేయాల్సిందే అని చెప్పి భూత్నాథ్కి ఒక టోకెన్ ఇచ్చి పంపించేస్తాడు. అయితే ఆ ఆఫీసులో భూత్నాథ్ని చూసిన వారందరూ నవ్వుతూ ఉంటారు. భూత్నాథ్ ఆఫీస్ నుండి బయటికి వెళ్ళిపోగా భూత్నాథ్కి ఎదురుపడిన వారు కూడా నవ్వుతూ ఉంటారు. అలా ఒక ఆత్మను చూసిన భూత్నాథ్, ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు అని అడగ్గా అది విన్న ఆత్మ, నువ్వు దెయ్యాల పరువు తీసేశావు, చిన్న పిల్లవాడిని కూడా భయపెట్టలేకపోయావు, అమననే పిల్లవాడు నీతో ఆడుకున్నాడు కదా అని అడుగుతాడు ఆ ఆత్మ. అది విన్న భూత్నాథ్ వెంటనే మెయిన్ ఆఫీస్లోకి వెళ్ళి, అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు, నా పరువు పోతుంది, నాకు టోకెన్ నెంబర్ రావడానికి ఇంకా టైం ఉంది కదా, ఈలోపు భూమిపైకి వెళ్ళి ఎవరో ఒకరిని భయపెట్టి తిరిగి వస్తాను అని చెప్పి మెయిన్ ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని భూమిపైకి తిరిగి వచ్చి ముంబైలోని ధారావి ప్రాంతం చేరుకుంటాడు భూత్నాథ్. అయితే ఎలా అయినా పిల్లల్ని భయపెట్టాలి అని వచ్చిన భూత్నాథ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరిని భయపెట్టలేకపోతాడు. సరిగ్గా అదే టైంలో భూత్నాథ్ ఎవరికీ కనిపించకుండా ఓన్లీ వాయిస్ మాత్రమే వినిపిస్తున్నప్పటికీ ఆక్రోట్ అనే పిల్లవాడికి మాత్రం భూత్నాథ్ కనిపిస్తూ ఉంటాడు. దాంతో ఆక్రోట్ వెళ్ళి భూత్నాథ్ని కలిసి, ఎందుకు పిల్లల్ని భయపెట్టాలని చూస్తున్నావు అని అడగ్గా భూత్నాథ్ జరిగింది మొత్తం చెప్తాడు. అది విన్న ఆక్రోట్ భూత్నాథ్కి ఎలా భయపెట్టాలో నేర్పించడంతో చివరికి భూత్నాథ్ కొంతమంది పిల్లల్ని భయపెట్టగలుగుతాడు. అలా ఆక్రోట్ భూత్నాథ్కి హెల్ప్ చేయడంతో భూత్నాథ్ కొంతకాలం ఆక్రోట్తోనే ఉండి ఆక్రోట్కి ఏదో విధంగా హెల్ప్ చేయాలి అని, ఆక్రోట్ ఫ్యామిలీ అప్పులు తీరిపోయేలా చేయాలి అని అనుకుంటాడు భూత్నాథ్. దాంతో ఆక్రోట్తోనే ఉంటూ ధారావి స్లమ్ ఏరియా పరిస్థితులు చూస్తూ ఉంటాడు భూత్నాథ్. అలా ఆక్రోట్తోనే ఉంటూ ఆక్రోట్కి ఎలా హెల్ప్ చేయాలా అని ఆలోచించిన భూత్నాథ్ చివరికి సిటీలో చాలా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. వాటిలో కొన్నిటిలో రకరకాల కారణాల వల్ల కొన్ని దెయ్యాలు ఉన్నాయి.
అలా ఆ బిల్డింగ్స్లో దెయ్యాలు ఉండడం వల్ల బిల్డర్స్కి బాగా లాస్ వస్తుంది. నాకు ఎలాగో దెయ్యాలు కనిపిస్తాయి కాబట్టి నువ్వు వెళ్ళి బిల్డర్స్తో కలిసి డీల్ మాట్లాడుకుంటే నేను వెళ్ళి బిల్డింగ్లో ఉన్న దెయ్యాలతో మాట్లాడి వాటిని అక్కడి నుండి బయటికి పంపించేస్తాను. అలా నువ్వు బిల్డర్స్ నుండి డబ్బు పొందవచ్చు అని అంటాడు భూతనాథ్. అది విన్న అక్రోడ్ ఆ ఐడియాకి ఓకే చెప్తాడు. దాంతో ఆ తర్వాత రోజు అక్రోట్ వెళ్ళి ఒక బిల్డర్ని కలిసి నీ బిల్డింగ్లో ఆత్మలు తిరుగుతున్నాయి, నీ బిల్డింగ్లోని ఫ్లాట్స్ అందుకే సేల్ అవ్వడం లేదు, నేను ఆత్మని అక్కడి నుండి పంపించేస్తాను అనడంతో ఆ బిల్డర్ కూడా ఓకే చెప్తాడు. దాంతో అక్రోట్ అండ్ భూతనాథ్ కలిసి ఆత్మ ఉంటున్న బిల్డింగ్లోకి వెళ్ళగా ఆ బిల్డింగ్లో ఉంటున్న ఆత్మ అక్రోట్ అండ్ భూతనాథులకి కనిపిస్తుంది. నేను ఇదే బిల్డింగ్కి వర్క్ చేస్తూ చనిపోయాను, ఇంతవరకు నా ఇన్సూరెన్స్ డబ్బులు నా ఫ్యామిలీకి అందలేదు అనడంతో భూతనాథ్ వెళ్ళి ఇన్సూరెన్స్ ఆఫీస్ అధికారిని భయపెట్టి ఇన్సూరెన్స్ మనీ మొత్తం తర్వాత రోజే రిలీజ్ అయ్యేలా చేస్తాడు. దాంతో ఆ బిల్డింగ్లో ఉన్న ఆత్మ హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బిల్డర్ అక్రోట్ని పిలిచి మనీ ఇస్తాడు. ఇక అప్పటి నుండి అక్రోడ్ అదే పనిని ఒక బిజినెస్ లాగా చేయడం మొదలుపెట్టి ఎక్కడ ఆత్మలుంటే అక్కడికి వెళ్ళి ఆ ఆత్మల కోరికలు తీర్చి మనీ సంపాదిస్తూ ఉండడంతో ఆ చనిపోయిన వారు హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఆ చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కూడా అక్రోడ్ని చూసి ఆనందపడుతూ ఉంటారు. అలాగే అక్రోడ్ ఫ్యామిలీ అప్పులు తీరిపోయి మంచిగా ఎదుగుతూ ఉంటాడు. అలా సిటీ మొత్తంలో ఎక్కడ ఆత్మలు ఉన్నాయి అన్న అక్రోడ్నే పిలిచే స్థాయిలో పేరు తెచ్చుకుంటాడు అక్రోడ్. అదే టైంలో అక్రోడ్ గురించి తెలుసుకున్న లోకల్ రౌడీ బావు అక్రోడ్ని పిలిచి నాకు చెందిన బిల్డింగ్లో కూడా ఆత్మల గొడవ ఉంది, ఆ ఆత్మలను అక్కడి నుండి పంపించేయి, నీకు మనీ ఇస్తా అని అంటాడు బావు. అయితే అక్రోడ్ అండ్ భూతనాథ్ కలిసి బావుకి చెందిన బిల్డింగ్లోకి వెళ్ళగా 1, 2 కాకుండా చాలా ఆత్మలు ఉంటాయి, ఏమిటి ఇంతమంది ఉన్నారు అని భూతనాథ్ అడగ్గా ఈ బిల్డింగ్ని కట్టిన ఏరియా మాదే, బావు తన రౌడీలతో మా ఏరియా ఖాళీ చేయించాడు, ఖాళీ చేయని మా అందరినీ చంపించి ఈ బిల్డింగ్ కట్టారు, మీరు ఆ బావుకి సపోర్ట్గా మాట్లాడడానికి వచ్చారా అని అడగడంతో భూతనాథ్ అండ్ అక్రోడ్ అక్కడి నుండి వచ్చేసి బావు చేసింది తప్పు అని ఆలోచించి అక్రోడ్ ఆ తర్వాత రోజు బావు దగ్గరికి వెళ్ళి నేను నీ బిల్డింగ్లోని ఆత్మలను పంపించను అని అనడంతో అది విన్న బావు నేను త్వరలోనే రాజకీయాల్లోకి వెళుతున్నాను, అందుకే ఈ టైంలో మర్డర్స్ ఎందుకు అని నిన్ను వదిలేస్తున్నా, ఈ ఎలక్షన్స్ అయ్యేలోపు ఆ బిల్డింగ్లోని ఆత్మలను పంపించేయి, లేదంటే ఎలక్షన్స్ అయ్యాక నువ్వు మళ్ళీ రౌడీ బావునే చూస్తావు, నిన్ను చంపేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించేస్తాడు బావు. దాంతో అక్రోడ్ అండ్ భూతనాథ్ కలిసి కూర్చొని వాడు నన్ను బెదిరించాడు, వాడో పెద్ద రౌడీ, వాడు కూడా రేపు ఎలక్షన్స్లో నిలబడుతున్నాడు అని అంటాడు. అది విన్న భూతనాథ్ ఎవరో ఒకరు మంచి వ్యక్తి బావుకి పోటీగా నిలబడవచ్చు కదా అని అనగా కొంతమంది బావు ఇచ్చే డబ్బుకు లొంగి పోటీ చేయడం లేదు, మరి కొంతమంది బావు చంపేస్తాడు అని భయపడిపోతున్నారు. అయినా వాళ్ళెవరో ఎందుకు, నువ్వే నిలబడవచ్చు కదా, నీకు డబ్బుతో అవసరం లేదు, ప్రాణాలు పోతాయని భయం లేదు అని అంటాడు అక్రోడ్. అది విన్న భూతనాథ్ నేను ఒక భూతాన్ని, నేను ఎలక్షన్స్లో నిలబడ్డం ఏమిటి అని అక్రోడ్ మాటల్ని పట్టించుకోడు. అయితే అక్రోడ్ మాత్రం మళ్ళీ భూతనాథ్ని అడుగుతూనే ఉండడంతో భూతాలు అసలు ఎలక్షన్స్లో నిలబడవచ్చా, దానికి రూల్స్ ఒప్పుకుంటాయా అని అడుగుతాడు భూతనాథ్. అది విన్న అక్రోడ్ నాకు తెలిసిన లాయర్ ఒకడున్నాడు, ఇప్పుడు లాయర్గా వర్క్ చేయకుండా మెకానికల్ షాప్ నడుపుకుంటున్నాడు, వెళ్ళి తనని అడుగుదామని చెప్పి వెంటనే భూతనాథ్ని తీసుకొని లాయర్ గబ్డీ దగ్గరికి వెళ్తాడు అక్రోడ్. లాయర్ గబ్డీని చూసిన అక్రోడ్ నేను ఒక భూతంతో వచ్చాను, అతని పేరు భూతనాథ్, భూతనాథ్ నీతో మాట్లాడాలనుకుంటున్నాడు అనడంతో అది విన్న లాయర్ గబ్డీ ఆ మాటలు నమ్మడు. దాంతో భూతనాథ్ కంటికి కనిపించినప్పటికీ భూతనాథ్ మాట్లాడడంతో లాయర్ గబ్డీ భయపడుతూ భూతనాథ్ మాటలు విని భూతనాథ్ వచ్చాడు అని నమ్ముతాడు. గబ్డీని చూసిన భూతనాథ్ ఎలక్షన్స్లో నిలబడడానికి రూల్స్ ఏమిటి అని అడగ్గా ఎలక్షన్స్లో నిలబడే వ్యక్తి ఇండియన్ అయి ఉండాలి, కనీసం 25 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ ఉండకూడదు, అలాగే ఎలాంటి మానసిక రోగాలు లేకుండా ఉండాలి అని అంటాడు. అది విన్న అక్రోట్ క్వాలిఫికేషన్ ఏముండాలి అని అడగ్గా అది విన్న గబ్డీ ఏ చదువు అవసరం లేదు అని అంటాడు. అది విన్న అక్రోట్ షాక్ అయ్యి చిన్న ప్రైవేట్ కంపెనీలో క్లర్క్గా పని చేయడానికే ఇంటర్ డిగ్రీ అడుగుతున్నారు కదా, పొలిటీషియన్స్కి వద్దా అని అడగ్గా గబ్డీ నవ్వి అదే మన స్వతంత్ర భారతదేశం అని అంటాడు. మొత్తం విన్న భూతనాథ్ ఎలక్షన్స్లో నిలబడే వ్యక్తి బ్రతికే ఉండాలి అని రూల్ లేదా అని అడగ్గా అది విన్న గబ్డీ చనిపోయిన వారు ఎలక్షన్స్లో ఎలాగో నిలబడరు కాబట్టి రూల్స్లో అలాంటి రూల్ ఏమీ రాయలేదు అని అంటాడు గబ్డీ.
దాంతో అక్రోట్ అండ్ భూతనాథ్ అక్కడి నుండి బయటికి వచ్చేస్తారు. కానీ భూతనాథ్ మాత్రం ఎలక్షన్స్లో నిలబడడం ఇష్టం లేనట్లే ఉంటాడు. అదే టైంలో న్యూస్ పేపర్ చూడడంతో పేపర్ మొత్తం నిరుద్యోగం, పేదరికం, స్కాముల గురించే రాసి ఉంటాయి. అప్పుడే ఒక మంచి సాంగ్ వస్తుంది. ఇండియాలోని ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారో, పొలిటీషియన్స్ ఎలా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు అనేది చాలా చక్కగా చూపిస్తారు. అలా న్యూస్ పేపర్ ద్వారా అవన్నీ చూసిన భూతనాథ్ చివరికి ఎలక్షన్స్లో నిలబడడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత భూతనాథ్ అండ్ అక్రోట్ కలిసి మళ్ళీ లాయర్ గబ్డీ దగ్గరికి వెళ్ళగా నామినేషన్ వేయడానికి కొన్ని డాక్యుమెంట్స్ కావాలి, అవన్నీ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ నుండి మీ మీద క్రిమినల్ రికార్డ్స్ ఏమీ లేవు అనడానికి ఒక సర్టిఫికేట్ అండ్ డాక్టర్స్ నుండి మీ హెల్త్ బాగానే ఉంది అనే సర్టిఫికేట్ కావాలి అనడంతో భూతనాథ్ పోలీస్ స్టేషన్ అండ్ హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడగా వారు భూతనాథ్ని చూసి భయపడిపోయి సర్టిఫికేట్స్ ఇస్తారు. ఈ సీన్స్ కూడా ఫన్నీగా ఉంటాయి. దాంతో పేపర్ వర్క్ మొత్తం పూర్తి చేసి లాయర్ గబ్డీని కూడా తీసుకొని ఎలక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారు భూతనాథ్ అండ్ అక్రోడ్. అయితే ఎలక్షన్ ఆఫీసర్ ఒక ఆత్మ ఎలక్షన్స్లో నిలబడడం ఏమిటి అని మొదట వ్యతిరేకించినప్పటికీ రూల్ బుక్లో ఎక్కడ చనిపోయిన వారు ఎలక్షన్స్లో నిలబడకూడదు అని రాయలేదు అని గబ్డీ చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాని ఎలక్షన్ ఆఫీసర్ బాగా ఆలోచించి చివరికి భూతనాథ్ నామినేషన్కి అనుమతిస్తాడు. అయితే ఒక భూతం నా మీద పోటీ చేయడం ఏమిటి అని బాగా నవ్వుకుంటాడు బావు. న్యూస్లో విని జనాలు కూడా నవ్వుకుంటూ ఉంటారు. కానీ ఎవరూ భూతనాథ్ని సీరియస్గా తీసుకోరు. దాంతో ఆ తర్వాత రోజు భూతనాథ్ ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూకి వెళ్తాడు. అయినా అక్కడ వారు నమ్మకపోవడంతో లైవ్లో వారందరినీ భయపెట్టి మరీ భూతనాథ్ నిజంగా ఉన్నాడు అని నమ్మేలా చేస్తాడు భూతనాథ్. మీరెందుకు ఎలక్షన్స్లోకి వచ్చారు అని అడగ్గా ఇండియాలో చాలామంది క్రిమినల్స్, రౌడీలు, ప్రజల సొమ్ము దోచుకున్న వారు నిల్చుంటున్నారు, కానీ ఎవ్వరూ వారిని ప్రశ్నించరు. నిజానికి ప్రజలు వారిని ప్రశ్నించాలి. ఇప్పుడున్న రాజకీయ నాయకులతో పోల్చుకుంటే నేనేమీ ప్రమాదం కాదు అని చెప్తాడు భూతనాథ్. అది విన్న ప్రజలు కూడా నిజమే కదా అని అనుకుంటూ ఉంటారు. మరో పక్క బావు ఎలక్షన్ ప్రచారం మొదలుపెట్టి భూతనాథ్ మీద జోకులు వేస్తూ ఉంటాడు. దాంతో భూతనాథ్ అండ్ అక్రోడ్ వెళ్ళి ఒక ఫేమస్ రైటర్ని కలిసి ఆ రైటర్తో ఒక పాట రాయించుకుని సాంగ్ రికార్డ్ చేయించుకుంటారు. ఆ రైటర్ క్యారెక్టర్ చేసింది ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. అలా బావుని విమర్శిస్తూ సాగే పాటని ప్లే చేస్తూ భూతనాథ్ అండ్ అక్రోడ్ ఎలక్షన్ ప్రచారం చేయడం మొదలు పెడతారు. దాంతో ప్రజల్లో కూడా కొంచెం కొంచెంగా భూతనాథ్ మీద నమ్మకం పెరుగుతూ ఉంటుంది. దాంతో బావుకి టికెట్ ఇచ్చిన పార్టీ వాళ్ళు బావుని పిలిచి ఏదో ఒకటి చెయ్యి, లేదంటే ఈ ఎలక్షన్స్లో నువ్వు ఓడిపోయేలా ఉన్నావు అని చెప్తారు. మరోపక్క భూతనాథ్ అండ్ అక్రోడ్ గెలిచిన తర్వాత కాదు, గెలవకముందే మీ సమస్యలను తీరుస్తాము అని చెప్పి సరిగ్గా వర్క్ చేయకుండా రెస్ట్ తీసుకుంటున్న గవర్నమెంట్ ఉద్యోగులను, మున్సిపాలిటీ ఉద్యోగులను భయపెట్టడంతో భూతనాథ్ని చూసి భయపడిన వారందరూ బాగా వర్క్ చేయడం మొదలు పెడతారు. దాంతో ధారావి రోడ్లు మొత్తం ఎలాంటి చెత్త లేకుండా నీట్గా క్లీన్గా చేయడమే కాకుండా రెగ్యులర్గా వాటర్ సప్లై కూడా చేయడంతో ఆ ఏరియా వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రజలందరూ భూతనాథ్కే ఓటు వెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే టైంలో ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు బావుని అండ్ భూతనాథ్ని ఒకే ప్రోగ్రాంకి పిలవడంతో బావు కావాలనే భూతనాథ్ని రెచ్చగొట్టడం కోసం భూతనాథ్ తనకి ఉన్న శక్తుల ద్వారా అధికారులను భయపెట్టి వర్క్ చేయిస్తున్నాడు. కానీ నేను సాధారణ మనిషిని, నేను అలా చెయ్యలేను, భూతనాథ్ ఎలాంటి శక్తులు లేకుండా ఇవన్నీ చేయగలడా అని ఛాలెంజ్ చేయడంతో భూతనాథ్ ఆ ఛాలెంజ్కి ఓకే చెప్పి నా పవర్స్ అన్నీ పోవాలి అని కోరుకోవడంతో అదే ప్రోగ్రాం మధ్యలోనే భూతనాథ్ పవర్స్ అన్నీ పోతాయి. అలా భూతనాథ్ పవర్స్ పోయేలా చేసినందుకు బావు హ్యాపీగా ఫీల్ అవ్వగా ఎందుకు అలా చేశావు అని అక్రోడ్ భూతనాథ్ని తిడతాడు. సరిగ్గా అదే టైంలో బావుకి తెలిసిన లాయర్ బావుని కలిసి అసలు భూతనాథ్ నామినేషన్ చెల్లదు, ఎలక్షన్స్లో నిలబడాలి అంటే ఆ అభ్యర్థి మొదట ఒక ఓటర్ అయి ఉండాలి, భూతనాథ్ చనిపోయాడు కాబట్టి భూతనాథ్కి ఓటు హక్కు ఎలాగో ఉండదు కదా, సో భూతనాథ్ నామినేషన్ చెల్లదు అని ఎలక్షన్ ఆఫీసర్కి చెప్పడంతో ఎలక్షన్ ఆఫీసర్ ద్వారా ఆ విషయం భూతనాథ్కి తెలుస్తుంది. దాంతో భూతనాథ్ అండ్ అక్రోడ్ ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా భూతనాథ్ మొదటి పార్ట్లోని ఆదిత్య భూతనాథ్ దగ్గరికి వచ్చి, రోజు మీ గురించి న్యూస్లో చూస్తున్నా, మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. మీ కొడుకు గవర్నమెంట్ ఆఫీసులో లంచం ఇవ్వలేదని, ఇప్పటి వరకు మీకు డెత్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, సో అఫీషియల్గా మీరు ఇంకా చనిపోయినట్లు కాదు,
ఈ విషయం మీకు ఉపయోగపడుతుందని చెప్పడానికి వచ్చా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆదిత్య. అది విన్న భూత్నాథ్ వెంటనే గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి కొన్ని రికార్డ్స్ కూడా చదివి ఆ తర్వాత రోజు లాయర్ గబ్డీతో కలిసి ఎలక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారు భూత్నాథ్ అండ్ అక్రోట్. అదే టైంలో బాబు కూడా తన లాయర్తో అక్కడికి వస్తాడు. అయితే ఎలక్షన్ ఆఫీసర్ను చూసిన భూత్నాథ్ లంచం ఇవ్వలేదని, ఇంతవరకు ఈ గవర్నమెంట్ నేను చనిపోయినట్లు గుర్తించలేదు, అది ఒక ప్రభుత్వ లోపం, అందువల్ల నా ఓటర్ కార్డుని కూడా ఇంకా క్యాన్సిల్ చేయలేదు. క్యాన్సిల్ చేయకపోగా పోయిన ఎలక్షన్స్లో నా ఓటర్ కార్డుతో ఎవరో వ్యక్తి దొంగ ఓటు కూడా వేశాడు, కావాలంటే మీ రికార్డ్స్ చెక్ చేసుకోండి. సో అది మీ ఎలక్షన్ కమిషన్ తప్పు కూడా అవుతుంది. ఇప్పుడు నన్ను ఆపాలి అంటే పోయిన ఎలక్షన్స్లో నా ఓటు కార్డుతో ఓటు వేసింది ఎవరో మీరే సమాధానం చెప్పాలి. ఇప్పుడది మీడియాలో పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. ఎలక్షన్ కమిషన్ ఎలాంటి పొరపాట్లు చేస్తుందో తెలుస్తుంది. దాంతో పోయిన ఎలక్షన్స్లో అక్రమాలు జరిగాయి అని ఓడిపోయిన వారు కేసులు వేస్తే ముందు మీ ఎలక్షన్ కమిషన్ మీద, ప్రస్తుత గవర్నమెంట్ మీద, మొత్తం మీ వ్యవస్థ మీదే విచారణ జరుగుతుంది. అలాగే ప్రజలకి మీ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది అని భూత్నాథ్ అనడంతో చేసేదేమీ లేక ఎలక్షన్ ఆఫీసర్ భూత్నాథ్ నామినేషన్ని పరిగణలోకి తీసుకుంటాడు. ఆ తర్వాత ఎలక్షన్స్లో ఎలా గెలవాలి అని అక్రోడ్ అండ్ గబ్డీ ఆలోచిస్తూ ఉండగా ఎలక్షన్స్లో మంచివారు ఎందుకు ఓడిపోతున్నారో తెలుసా? చాలామంది చదువుకున్నవారు ఎలక్షన్ డే రోజు హాలిడే అని రెస్ట్ తీసుకుంటున్నారే కానీ ఓటు వేయడం లేదు. అందుకే క్రిమినల్స్ ఎలక్షన్స్లో గెలుస్తున్నారు. చదువుకున్న వారందరూ ఓట్లు వెయ్యాలి అని అంటాడు భూత్నాథ్. దాంతో ఆ తర్వాత రోజు నుండి ప్రతి ఒక్కరూ ఓట్లు వెయ్యాలి అని ప్రచారం చేస్తూ ఓట్లు లేని వారితో ఓటు హక్కు కోసం అప్లికేషన్ పెట్టిస్తారు. అది మొత్తం చూస్తున్న సినిమా హీరోలు కూడా అందరూ ఓటు హక్కు పొందండి అని ప్రచారం చేస్తూ ఉంటారు. దాంతో ప్రజల్లో కూడా మార్పు వచ్చి ఓటు హక్కు కోసం అప్లికేషన్ పెట్టుకోవడమే కాకుండా భూత్నాథ్కి ఓటు వెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. అదే టైంలో ప్రజల్లో భూత్నాథ్కి పేరు వస్తూ ఉండడంతో అది చూసిన బాబు ఎలక్షన్ డేకి ముందు భూత్నాథ్ ఏదో సభ జరపబోతున్నాడు, వాళ్ళు ఆ సభ జరపకూడదు అని తన గ్యాంగ్తో చెప్తాడు బాబు. దాంతో బాబు గ్యాంగ్ వెళ్ళి అక్రోట్కి వార్నింగ్ ఇచ్చి సభని జరపవద్దు అని అంటారు. అయితే అక్రోట్ మాత్రం ఆ విషయం ఎవరికీ చెప్పకుండా ఎలక్షన్ డేకి ముందు జరపాలి అనుకున్న సభ కోసం అన్ని ఏర్పాట్లు చేయిస్తూ ఉంటాడు అక్రోట్. దాంతో ఆ విషయం తెలుసుకున్న బాబు గ్యాంగ్ వచ్చి అక్రోట్ వెంటపడి అక్రోట్ని బాగా కొట్టి వెళ్ళిపోతారు. దాంతో అక్రోట్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అయితే అక్రోట్కి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ అక్రోట్కి సీరియస్గా ఉంది అని చెప్పడంతో భూత్నాథ్ ఆ రోజు జరగాల్సిన సభకి వెళ్లకుండా పై లోకానికి వెళ్ళి అక్కడ అధికారులను కలిసి అక్రోట్ని అప్పుడే చంపకండి, వ్యవస్థలో మార్పులు వస్తే చూడాలి అని చాలా ఆశపడ్డాడు. మేము గెలవడం అక్రోట్ చూడాలి అని బ్రతిమలాడతాడు. అది విన్న అక్కడ అధికారులు నిజంగా మీరు గెలిస్తే అది చూడ్డానికి అక్రోట్ ఉంటే బాగుంటుంది, కానీ మీరు ఓడిపోతే అక్రోట్ అక్కడ ఉండవలసిన అవసరం లేదు కదా, సో నువ్వు చెప్పినట్లుగా నువ్వు గెలిస్తే అది చూడడం కోసమైనా అక్రోట్కి ప్రాణం పోస్తాం, ఒకవేళ ఓడిపోతే మాత్రం అక్రోట్ని ఇక్కడికి రప్పిస్తాం అని అంటారు అక్కడి అధికారులు. మరోపక్క భూత్నాథ్ వెళ్ళవలసిన సభకి బాబు వెళ్ళి చూడండి మీ అందరినీ సభకి పిలిచి అసలు కనిపించకుండా వెళ్ళిపోయాడు, ఎవరైనా గెలిచిన తర్వాత కనిపించకుండా పోతారు, కానీ భూత్నాథ్ అసలే మీ కంటికి కనిపించడు, రేపు గెలిచిన తర్వాత ఏదైనా పని జరగాలి అంటే ఎలా కలుస్తారు, ఎలా పని చేయించుకుంటారు, అందుకే నాకే ఓటు వేయండి అని భూత్నాథ్ సభలో తన ప్రచారం చేసుకుంటాడు బాబు. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన భూత్నాథ్ గబ్డీని చూసి రేపు మనం ఎలక్షన్స్లో గెలుస్తామా అని అడగ్గా ఆ బాబు మన సభను కూడా వాడుకున్నాడు, మనం ఎలక్షన్ ముందే కనిపించకుండా పోయాము అని ప్రచారం చేశాడు. దాంతో చాలామంది ఓట్లు వేయరేమో, కొంతమంది వాడిచ్చే డబ్బు తీసుకుంటారు, మరి కొంతమంది లిక్కర్ తీసుకుంటారు, కొంతమందిని కులం పేరుతో ఓట్లు వేయించుకుంటాడు. అప్పటికీ లొంగని వారిని బెదిరించి అయినా ఓటు వేయించుకుంటాడు, ఎలక్షన్స్లో ఎలా అయినా గెలుస్తాడు అని అంటాడు గబ్డీ. అది విన్న భూత్నాథ్ రేపు ఎలక్షన్ డే రోజు ప్రజలందరూ హాలిడే అని ఇంట్లో కూర్చోకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లో నుండి బయటికి వచ్చి కులం, డబ్బు, లిక్కర్ లాంటివి చూడకుండా కేవలం అభ్యర్థి మంచివాడా కాదా అని చూసి ఓటు వేస్తే ఎంత బాగుంటుంది అని అనుకుంటాడు భూత్నాథ్.
ఆ తర్వాత రోజు ఎలక్షన్ జరుగుతుంది. అందరూ ఓట్లు వేస్తారు. ఆ తర్వాత ఓట్ల కౌంటింగ్ మొదలవుతుంది. మరో పక్క భూతనాథ్ అక్రోడ్ దగ్గరే ఉండి అక్రోడ్ ఆరోగ్యం చూస్తూ ఉంటాడు. కౌంటింగ్లో భూతనాథ్కి మెజారిటీ పెరుగుతూ ఉంటే అక్రోడ్ ఆరోగ్యం కొంచెం కొంచెంగా బాగుపడుతుంది. చివరికి అక్రోడ్ పూర్తిగా కోలుకుంటాడు. అప్పుడు గబ్డీ హాస్పిటల్కి వచ్చి భూతనాథ్ నువ్వు గెలిచావు అని చెప్తాడు. సరైన నాయకుడు గెలిచాడు అని ప్రజలందరూ ఆనందపడతారు. అక్కడతో మూవీ అయిపోతుంది. మూవీ అయితే చాలా బాగుంటుంది. పొలిటికల్ సిస్టంలోని లోపాలను ఫన్నీ వేలో చూపిస్తారు. ఒక సినిమాలాగా చూసి లాజిక్స్ కోసం వెతక్కపోతే ఈ మూవీని బాగా ఎంజాయ్ చేయవచ్చు. మూవీ అయితే యూట్యూబ్లో 25 రూపీస్కి రెంట్కి దొరుకుతుంది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.